పంచభూత శక్తి ఆర్ 5 ఎలిమెంట్స్ అని చెప్పుకుంటున్నాం. దీంట్లో 5 ఆక్యుపంచర్లో థియరీలో చెప్పేవి 5 పంచభూతాలు ఉంటాయి. అంటే ఫైర్ అని, అగ్ని అంటాం. దీంట్లో హృదయం, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, పెరికార్డియం, శాంజు అని ఒక అగ్నిగోళంలో ఉంటాయి. రెండవ దాంట్లో ఎర్త్ అంటాం, భూమిలో ఉదరం అంటే స్టమక్, తర్వాత స్ప్లీన్ అంటే ప్లియం, ఇవి 2 ఉంటాయి. అలాగే ఇక్కడ లోహం, మెటల్ అంటాం. దీంట్లో లంగు, లార్జ్ ఇంటెస్టైన్ అంటాం. ఇది లంగు, లార్జ్ ఇంటెస్టైన్ మెటల్ కింద ఎందుకు అన్నాము అంటే, మనం ఇనుము అనేది ఆక్సిడేషన్ వల్ల, అంటే ఆక్సీకరణ వల్ల మనకి తుప్పు పడుతుంది, లేకపోతే బంగారం కూడా దాని విలువ తగ్గుతుంది, రాగి కానీ ఇవన్నీ. అందుకోసం ఆక్సిడేషన్ జరగడం వల్ల జరుగుతుంది. దానికి లోహం అంటాం. లంగ్కి లార్జ్ ఇంటెస్టైన్ కింద పెట్టుకున్నాం. దీన్ని నెక్స్ట్ ఇది మెల్లగా కరిగిపోతున్నందు వల్ల నీరు అనేది ఏర్పడింది, జలం అంటే కిడ్నీ కానీ యూరినరీ బ్లాడర్ అంటాం. దీని నుంచి ఈ యొక్క వృక్షం ఏర్పడింది అంటాం. లివరు, గాల్ బ్లాడర్ అంటాం. ఇలా 12 రకాల ఛానల్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే మన దాంట్లో కూడా పంచభూతాలలో ఇమిడి ఉన్నాయని 12 రకాలు, అలా 12 రాసుల కింద చెప్తూ ఉంటాం మనం. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి. దాన్ని బట్టి స్వభావాన్ని బట్టి అవి ప్రవర్తిస్తుంటాయి. వాటి రోగాలు రావడం, బయట అవుటర్ వరల్డ్లో ఉండే మేనిఫెస్టేషన్స్ అంటే ఎర్త్క్వేక్స్, లేకపోతే సునామీలు కానీ, ప్రతి సంవత్సరం వచ్చే మార్పు, సీజనల్ మార్పు అంటే ప్రతి కాలం మారుతుంటుంది. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం కొంచెం హెచ్చు తగ్గులతో ప్రతి సంవత్సరం ఉంటుంది. ఒక సంవత్సరం కొంచెం ముందుకెళ్తుంది, ఒక సంవత్సరం వెనక్కి వస్తుంది. వాటి వల్ల, ఈ యొక్క మార్పుల వల్ల, బయట వచ్చే మార్పుల వల్ల ఈ యొక్క మన మనుషుల్లో కూడా మార్పులు వచ్చి వ్యాధుల రూపంలో వస్తూ ఉంటాయి. దాన్నే పంచభూత శక్తి ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి భౌతిక శాస్త్ర పరంగా చూసుకుంటే, మనకి అంతకుముందు హిందూ మత శాస్త్రాల్లో కూడా వేదాలలో మనకి ఒక బ్లాస్ట్గా చెప్పినట్టు, దాని నుంచి వచ్చినట్టుగా చెప్తాం. అట్లా తర్వాత దీన్ని స్టీఫెన్ హాకింగ్ లాంటి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క బ్లాక్ హోల్ అని చెప్పడం జరిగింది. అలాగే న్యూటన్ మహాశయుడు మనకి ఫిజిక్స్ గురించి తీసుకుంటే, అతను ఫిజిక్స్లో యొక్క న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి కేంద్రం మీదే న్యూటన్ లాస్గా ప్రసిద్ధి చెందింది. దాన్ని ఆధునిక కాలంలో ఆశ్చర్యపోయే విధంగా E=mc² అని ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతంతో రుజువు చేశాడు. ఇదే ఈ ఎనర్జీ కింద మ్యాటర్ ఈ యొక్క ఎనర్జీ కింద మారుతుంది, కన్వర్ట్ అవుతుందని చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా కంప్యూటర్ యుగంలో మనం లెక్కేసుకున్న క్వాంటమ్ శక్తి అని వస్తుంది. క్వాంటమ్ శక్తి దాన్ని ఇంకా ఏఐగా మార్పులుగా చెందుతోంది.